5 రాష్ట్రాల ఫలితాలపై అనాలిసిస్ కొనసాగుతోంది. తమిళనాడు ఈక్వేషన్స్‌పై మనం బ్రేక్ ముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండు కీలకమైనవి. అటు ఎప్పుడు గూడా దేశంలో వామపక్ష పార్టీలకు సంబంధించి అధికారంలో ఉన్న రాష్ట్రాలు, లెఫ్ట్‌కి సంబంధించి ఒక 2, 3 రాష్ట్రాలు, ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండడం, రెండిట్లో ఓడిపోవడం, 2 రాష్ట్రాలు అధికారంలో ఉండడం, ఏదో ఒక ఈక్వేషన్ నడిచేది. అంతకుముందు ఏ రాష్ట్రంలో అధికారం లేకపోయినా త్రిపురలో అధికారంలో ఉండడం అనేది కొనసాగుతూ వచ్చేది. బట్ వేరాస్ ఫస్ట్ టైం ఇక్కడ కేరళలో ఎల్‌డీఎఫ్ ఓడిపోయిన నేపథ్యంలో ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా వామపక్ష పార్టీలు అధికారంలో లేని వాతావరణం ఉంది. దానిపైన కూడా మనం మాట్లాడబోతున్నాం. నెంబర్ 2, 2014లో ఎన్డీఏ అధికారంలో వచ్చినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ విస్తరణ అనేది ఒక బిగ్ టార్గెట్ అయితే, పశ్చిమ బెంగాల్‌లో మమతాను ఓడించడం అనేది రెండో బిగ్ టార్గెట్. ఎందుకంటే బెంగాల్ ఈక్వేషన్ అనేది ఒక 10 నుంచి 12 రాష్ట్రాలపై ఇంపాక్ట్ చూపించే ఒక కీలకమైన పొలిటికల్ మూవ్‌మెంట్ అంశం కాబట్టి, ఎప్పటి నుంచో అందరి ద్రాక్షగానే బెంగాల్ ఉంది. చాలా ప్రయత్నాలు చేసినా అటు బెంగాల్‌ని దక్కించుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ. కానీ ఈసారి మమతా హవాకు బ్రేక్ వేయటము, భారీ మెజార్టీ సాధించడం, తూర్పు భారతంలో మరో పెద్ద రాష్ట్రాన్ని చేజిక్కించుకోవటం అనేది చాలా కీలకమైనది. మనం చూస్తే దేశంలో అత్యధిక ఎంపీ సీట్లు కానీ, అత్యధిక నియోజకవర్గాలు ఉన్న సీట్ల పరంగా చూస్తే మొదటి 3 ప్రధాన రాష్ట్రాలు కూడా అటు బీజేపీ ఎన్డీఏ పరిధిలోకి వచ్చినట్టు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికారంలో ఉంది. అలాగే మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు, మహారాష్ట్రలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ 42 లోక్సభ స్థానాలు, పెద్ద రాష్ట్రం అధికారంలో రావడం అనేది పొలిటికల్గా ఖచ్చితంగా బిగ్ బ్రేక్ త్రూ. కుమార్ గారు, మీకు ఈ విషయంలో కంగ్రాట్సే. ఎలా ఫీల్ అవుతున్నారు? కొరకరాని కొయ్యిగా ఉన్న మమతాను ఓడించడం, బెంగాల్లో ఫస్ట్ టైం మీరు అడుగు పెట్టడం, పొలిటికల్గా మీకు ఎంతవరకు ఇది లాభించబోతుంది? సహజంగా కార్యకర్తకు సంతోషం ఉంటుంది. నాది కాదు, లక్షలాది కోట్లాది మంది కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, ఒక్కసారి కనుక మనం బెంగాల్ని చూసినట్టయితే అసలు ఒకప్పుడు ఇండస్ట్రీకి హబ్ అది. మీరు చూడండి, ఆ రాష్ట్రం ఏర్పడడం నుంచి దాదాపు గత 10 సంవత్సరాల ఇండస్ట్రీకి సంబంధించిన చాలా కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి క్రైమ్ రేటు, అక్కడ ఉన్న పరిపాలన విషయం, ఇవన్నీ చూసినట్టయితే మెల్లమెల్లగా అందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళవలసిన వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, నానో కారు తీసుకొచ్చినప్పుడు అక్కడ కమ్యూనిస్ట్ వ్యతిరేకిస్తే సింగూరు ప్లాంట్ అది కూడా చూడాలి ఒకసారి చేయాలి. అంటే ఓవరాల్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్లు అన్నీ కూడా కమ్యూనిస్టు పాలన ఉన్నప్పుడు కానీ, లేదా తను మమతా బెనర్జీ వచ్చినప్పుడు కూడా పూర్తిగా సర్వనాశనం చేసిన రాష్ట్రానికి. అందుకే దేశంలో మార్పు కోరాలనుకుంటున్నారు, అక్కడ అభివృద్ధి కావాలనుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కానీ వీళ్ళంతా కూడా వేరే రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి వాళ్ళు చూశారు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ మార్పు కోరుకున్నారు, వచ్చేసినారు. ఒకటి. రెండవది అస్సాంకు సంబంధించి కుమార్ గారు, যেগুলো আমরা এগিয়ে আছি সেগুলো বলছে না, টোটালটাই মিথ্যে নিউজ খাওয়াচ্ছে। আগে ডিআইসিও এই খবরগুলো দিত, কিন্তু তাকে কালকে চেঞ্জ করে দেওয়া হয়েছে। টোটালটাই ইলেকশন কমিশন নিজের ইচ্ছে মতো খেলছে, এবং সাথে কেন্দ্রীয় বাহিনীকে নিয়ে, এবং আমাদের পুলিশরা টোটাল মাথা নত করে কেন্দ্রীয় বাহিনীর আন্ডারে কাজ করছে। সুতরাং আমি আমাদের কাউন্টিং এজেন্টদের, আমাদের সমস্ত পার্টির কর্মীদের বলবো, অত মন খারাপ করার কারণ নেই। আমি বলেছিলাম সূর্যাস্তের পরে আপনারা জিতবেন। 3 রাউন্ড 4 রাউন্ড কাউন্ট হলেও এটা 14 রাউন্ড থেকে 18 রাউন্ড কাউন্ট হয়, তখন আপনারা জিতবেন। ওয়েট অ্যান্ড সি, ওয়াচ। আমরা সবাই আপনাদের সাথে আছি, আপনারা কেউ ভয় পাবেন না, নিশ্চিন্তে থাকুন। আবার বাঘের বাচ্চার মতো লড়াই করে যাব। రైట్, మనం చూస్తున్నాం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫలితాలపై రెస్పాండ్ అయ్యారు. కౌంటింగ్లో కూడా అక్రమాలు జరిగాయి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలింగ్ రోజు కూడా అటు సవ్యంగా ఏమీ కాని పరిస్థితి క్రియేట్ చేశారు. దీనిపై తుదికంట పోరాడతానని ఆమె ఫలితాల తర్వాత రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఆమె పోటీ చేసిన భవానీపూర్లో కూడా ఆమె వెనుకంజలో ఉండటం అనేది కూడా ఇక్కడ మనం గుర్తించుకోదగ్గ అంశం. మమతా బెనర్జీ కామెంట్స్పై ఏం చెప్తారు? ముందు నుంచి కూడా ఆమె ఆరోపిస్తున్నారు, టీఎంసీకి సంబంధించి విపరీతంగా మీరు అధికార దుర్వినియోగం చేశారు, ఈసీ పూర్తి స్థాయిలో టీఎంసీని టార్గెట్ చేసింది, చివరికి కౌంటింగ్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారు, దీనిపై ఎంతవరకైనా తేల్చుకుంటానని ఆమె స్టేట్మెంట్ చేస్తున్నారు బెంగాల్లో. ఫస్ట్ ఫేజ్ 23 మొదలుపెట్టిన అంశమే తనకు తెలిసిపోయింది, పల్స్ అంతా కూడా వెళ్తున్నారు, మన అయిపోయింది, ప్రజలు మన వైపు లేరన్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా మొత్తం బూతులలోకి చూసుకుపోవడము, లేకపోతే హైకోర్టును ఆశ్రయించడము, సుప్రీంకోర్టును ఆశ్రయించడము, ఎన్నికలు వచ్చే ముందు ఏజెంట్లకు సంబంధించిన విషయాలను ఏ ఏజెంట్ కూడా రావద్దు పోలింగ్ బూత్లకు వచ్చిన ఎన్నికలప్పుడు చూస్తున్నారు, మీరు ఎన్నికలు అయిన తర్వాత ఎవరెక్కడ ఉంటారో మేము చెప్తామని చెప్పి బెదిరించడం కార్యకర్తలంతా కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఆమె ఓటమిని మొదలే ఒప్పుకున్నది. సహజంగా ఓడిన వాళ్ళంతా కూడా 2 విషయాలు చెప్తారు సార్. ఒకటేమో
ఏవిఎంలు ట్యాంపరింగ్ అయినాయని, లేకపోతే ఈసీ ఎలక్షన్ కమిషన్ మాకు వ్యతిరేకంగా చేసిందని, లేకపోతే కౌంటింగ్ సక్రమంగా, ఈ 3 అంశాలు ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా మాట్లాడే ఒక ప్రధాన ఎజెండా. ఈమె కూడా అదేగా ఈరోజు అదే మాట్లాడింది. అది దాంట్లో పోలేదు. ఓవరాల్ ఆమె చేసిన పాలనను, తను చేస్తున్న పరిపాలనను, ప్రజల హింసను, ఇవి అన్నిటిని కూడా వేసి ప్రజలందరూ కూడా చేసిన విషయాన్ని మనం స్పష్టం చేయాలి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఆమె చేస్తున్న ఆర్ఎస్లను ప్రజలకు తీసుకుపోవడంలో కార్యకర్తలు కానీ విజయం సాధించారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పారిపోకుండా వాళ్ళ ఓటును వినియోగించుకున్నారు. ఇంతకుముందు గతంలో ఓటును వినియోగించుకునే అవకాశం మమతా బెనర్జీ ఇవ్వలేదు. కాబట్టి ఆ ఓటింగ్ 95%, 85% దాకా పోయి వాళ్ళ కార్యకర్తలు బూత్ క్యాప్చర్ చేసేసారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఓటు హక్కు ఉన్న వాళ్ళంతా కూడా చేయడం వల్ల ఈరోజు ఆమె ఇంటి దారి పట్టింది. కానీ ఇంకా మిగతా అంశాలు చేయడానికి ఆమెకి అవకాశం లేదు. అది తప్ప అంతకన్నా మించి ఏం మాట్లాడలేదు. తన అల్లుడు చేసిన ఆర్ఎస్ఎల్ మాట్లాడుతుందా, కుంభకోణం మాట్లాడుతుందా, అభివృద్ధి చేయలేదని చెప్పి మాట్లాడుతుందా, మహిళలను హింసించని మాట్లాడుతుందా, ఇల్లు గాలబెట్టిన బీజేపీ నాయకులను మాట్లాడుతుందా, ఇవన్నీ మాట్లాడదు. అవన్నీ మాట్లాడదు కాబట్టి ఏకైక ఇది ఒకటే ఈసీ మాట్లాడడం తప్ప ఇంకో అంశం లేదు. రైట్. పాపారావు గారు, ఇక లెఫ్ట్ విషయానికి వద్దాం. కేరళలో అధికారం కోల్పోయింది. ఇప్పుడు లెఫ్ట్ అధికారంలో ఏ రాష్ట్రం లేదు దేశంలో. లెఫ్ట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? విజయన్ ఫస్ట్ టర్మ్ 5 years అద్భుతంగా నడిచింది. సెకండ్ టర్మ్లో కొన్ని స్కామ్స్ ఆరోపణలు రావటం, రైతులు యూత్లో వ్యతిరేకత పెరగటం అనేది కొన్ని అంశాలు చోటు చేసుకున్నాయి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఎగ్జిట్ పోల్స్ రోజు. లెఫ్ట్ భవిష్యత్తుకు సంబంధించి ఏం చెప్తారు? సార్ మ్యూట్లో ఉంది సార్ పాపారావు గారు. అది లెఫ్ట్ అని మీరు బ్రాడ్ గా ఒక మాట, వామపక్షం అనే మాట అంటే కామన్ పీపుల్ తాలూకు పార్టీగా ఫ్రెంచి చరిత్ర నుంచి వచ్చిన కామన్ పీపుల్ లెఫ్ట్ సైడ్ కూర్చునేవాళ్ళు, రాజుకు లెఫ్ట్ సైడ్ కూర్చునేవాళ్ళు, కామనర్స్ కూర్చునేవాళ్ళు, కామన్ జనాల తాలూకు ప్రతినిధులు. అట్లా వామపక్షం అనేది లెఫ్ట్ ప్రజల ప్రతినిధిగా, కామన్ పీపుల్ ప్రతినిధిగా. కామన్ పీపుల్ ఉన్నంత కాలం లెఫ్ట్ అవసరం ఉంటుందండి. ఈరోజు తాత్కాలికంగా పరాజయం ఉండొచ్చు. కామన్ మ్యాన్ అనేవాడు మెజారిటీ, ఎప్పుడు మెజారిటీ కామన్ మ్యాన్, మెజారిటీ 99% కామన్ పీపుల్. వాళ్ళు ఈ రోజు ఇంకో పక్షాన్ని ఎంచుకొని ఉండొచ్చు, కానీ వామపక్షం పాత్ర ఏమి పోదు. ప్రజల వాయిస్ గా ఉండాల్సింది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పొరపాట్లు కొన్ని ఉన్నాయి. వామపక్షంలో కూడా అనేక బలహీనతలు చొరబడ్డాయి. మీ కేరళలో కూడా ఉన్నటువంటి బలహీనతలు, ఇక్కడ వచ్చిన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు లాంటివి కూడా వచ్చినాయి. సరే, నిజమా కాదా ఈ పక్కన పెడితే, మీకు నేపాల్లో మనం చూస్తే, నేపాల్లో పడిపోయిన ప్రభుత్వాలు, పడిపోయిన రాజకీయ, కొత్తగా ఒక ఆయన అధికారంలోకి వచ్చారు. ఆయన నేపాల్ రాజధానికి మేయర్ గా ఉన్న ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఆయన విచారణకు ఆదేశించాడు గతంలో ప్రధానమంత్రుల మీద, గతంలో నాయకులందరి మీద. వాళ్ళలో ముఖ్యంగా ఎక్కువ మంది కమ్యూనిస్టులే ఉన్నారు. అధికారం పరిపాలన ఎక్కువ కాలం చేసింది కమ్యూనిస్టులే కదా. అంటే వాళ్ళ మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి భిన్నంగా లేరు వీళ్ళు. మిగతా పార్టీలు ఎలా ఉన్నాయో కమ్యూనిస్టుల్లో కూడా కాస్త కొస్త తేడాలతో కొన్ని బలహీనతలు ఈ సంస్కరణల తర్వాత వచ్చినాయి. కానీ ఏదైనా కానీ గతంలో లాగా కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్టులు కూడా అందరూ లేరు. చాలా మంది ఉన్నారు, ఇంకా కొంతమంది గట్టిగానే మిగిలి. మరి బెంగాల్లో అధికారం పోయిన తర్వాత కూడా, మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బెంగాల్ నాయకులు ఎవరి మీద అవినీతి విచారణ చేయలేకపోయింది. ఆమె ఎవరి మీద అవినీతి ఆరోపణలు రాలా, జ్యోతి బసు రాలా, బుద్ధదేవ్ భట్టాచార్య అట్లా ఉన్నారు. ఉన్నవాళ్ళు కాదంటానికి వీల్లేదు. కానీ బలహీనతలు అనేవి కమ్యూనిస్టుల్లో కూడా బలంగా వచ్చినాయి అనేది నిజం. కాబట్టి వాళ్ళ మీద విచారణలు వచ్చే పరిస్థితి, ఈ రోజు నాలుగు గడుచుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇది ఓవర్కమ్ అవ్వాలి. అయితే ఏంటంటే ఓవరాల్ గా వీటిని అధిగమించడం తప్పదు. లెఫ్ట్ కూడా దీన్ని అధిగమించాలి. రెండోది, లెఫ్ట్ కు భవిష్యత్తు లేదనుకుంటే పొరపాటు. లెఫ్ట్ ఎప్పుడూ అవసరమే. మీరు చూడండి, శ్రీలంకలో చూడండి, శ్రీలంకలో మన జరిగింది. శ్రీలంకలో ఎవరు వెళ్తుంది ఇప్పుడు, దిశనాయక్ అనుకుంటా ఆయన పేరు. ఆయన కమ్యూనిస్టు, పక్కా కమ్యూనిస్టు. చాలా కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి పోటీ చేసి గెలిచిరి, అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అది ఎక్కడ ఏం జరిగింది, అంతకుముందు ఎన్నికల్లో అతను పోటీ చేశాడు 2019లో అనుకుంటా. 24లో అధ్యక్షుడు అయ్యాడు. 2019లో పోటీ చేసినప్పుడు అధ్యక్షుడిగా పోటీ చేస్తే 3% ఓట్లు వచ్చినాయి దిశనాయకేకి. నవ్వారు అందరూ, 3% ఓట్ల కోసం పోటీ చేసేది ఏం పార్టీ ఇదని. ఆ తర్వాత ఎన్నికల్లో 53% ఓట్లతో నెక్స్ట్ ఎన్నికల్లోనే దేశాధ్యక్షుడు అయ్యాడు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుముందు 3 సీట్లే ఉన్నాయి పార్లమెంట్ లో, కమ్యూనిస్టులు అందరూ కలిపి. తర్వాత 153 సీట్లు అయినాయి ఆ పార్లమెంట్ ఎన్నికలు జరిగితే. సో అంత తేలిగ్గా లెఫ్ట్ ని కొట్టేలేరు మీరు. లెఫ్ట్ ఈ రోజు కనపడకుండా పోవచ్చు, కానీ లెఫ్ట్ లేకుండా పోవటం అనేది జరగనే జరగదు. కాబట్టి లెఫ్ట్ ఉంటది, తాత్కాలికంగా కనుమరుగు అయింది తప్పకుండా. కానీ ఇంకోటి కూడా నేను చెప్పేది ఏంటంటే, రాజకీయాల స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, చాలా మంది కమ్యూనిస్టులు కూడా ఈ రోజు ఇక్కడ ఫెయిల్ అవుతుంది. మనమంతా చాలా మంది ఎక్కడ ఉంటే, ఈ రాజకీయాలు నడుస్తుంది గత రాజకీయాలు కాదు, చరిత్రలో పాత రాజకీయాలు కాదు. ఈ రోజు ఇన్సెక్యూరిటీ, అన్సర్టినిటీ జనాల జీవితంలో చాలా ఉంది. ప్రైవేటైజేషన్ వచ్చి, గిగ్ ఎకానమీ లాంటి ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత జీవితం సర్టెనిటీ లేదు ఎవరికి. ఈ అన్సర్టినిటీ ఉన్న దీనిలో
అజ్ అండ్ దెమ్ అనేది వచ్చింది. మనము మనం కాని వాళ్ళు, బయట వాళ్ళు మనం అనేది. ఓకే. అంటే ఒక రకమైనటువంటి రైవలరీ ఫీల్ అవుతున్నారు జీనోఫోబిక్, అంటే విదేశస్తుల పట్ల. అంటే ఇక్కడ భారతదేశం కేరళలో మేము అధికారంలోకి వచ్చాము, తమిళనాడులో ఎక్కడ అన్నా డిఎంకే బీజేపీ ఎలియన్స్కి ఎక్కడ అధికారం ఇవ్వలేదు కదా, కాంగ్రెస్ పార్టీకి ఎలా ఎందుకు మైనస్ అవుతుంది ఇది, మేము కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు ఇవని బలమూరి వెంకట గారు అంటున్నారు. అంటే కేరళకి మాకు ఇప్పుడు మైనస్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తమిళనాడులో 5 సీట్లే వచ్చినాయి నాకు తెలిసి. అయితే ఇందాక రెండే కనపడుతున్నాయి తమిళనాడు గారు. ఎక్కడ తమిళనాడు ఇక్కడ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీకి ఏం కనపట్టల్లా. అది మరి వాళ్ళు పార్టీ పరంగా ఇప్పుడు వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు డిఎంకేతో, వాళ్ళకు కూడా కొన్ని సీట్లు ఉండాలనేది. మరి ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. అక్కడ వెంకట్ గారు చెబితే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు చాలా చోట్ల. ఇప్పుడు గతంలో కూడా లాలూతో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలా సీట్లు తీసుకున్నారు తేజస్విని యాదవ్ తో. అక్కడ వాళ్ళు భర్జన అయ్యారు తేజస్విని యాదవ్. అప్పుడు దాని వల్ల ఓడిపోయినటువంటి పరిస్థితి గతంలో. వాళ్ళు కూడా రీథింక్ చేసుకోవాలి. అంటే పాత రాజకీయాల మోసపోతలో ఉన్నారు. దాన్ని బీజేపీ బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. వీళ్ళంతా పాత రాజకీయాల, పాత పద్ధతిలో ఓట్ బ్యాంక్ రాజకీయాల మోసపోతలో ఉన్నారు. రైట్, అది అడుగుదాము బలమూరి వెంకట గారిని. బలమూరి వెంకట గారు, ఇంకా విధానాల విషయంలో మార్పులు రావట్లేదు కాంగ్రెస్ పార్టీలో అని అంటున్నారు. ఎందుకంటే బీహార్లో కూడా మీరు ఒక అటు ఆర్జేడీ మీ మధ్య కాంబినేషను, అక్కడున్న పొందికలు కుదరకపోవటం, కొంత మీ మైనస్లో బీజేపీ ప్లస్ అవ్వటం, వాళ్ళు అక్కడ పవర్లో వచ్చిన వాతావరణం ఉంది జేడీయూ బీజేపీ కాంబినేషను. బట్ వేరాజ్ ఇక్కడ తమిళనాడులో కూడా ఒక రకమైన పరిస్థితి మీకు కనిపించింది, డిఎంకే ఓడిపోవటం. సరే కేరళలో గెలిచారు, కానీ ఆల్రెడీ అసోంలో ఒక ఈక్వేషన్ పాలించారు, అసోంలో ఆయన హ్యాట్రిక్ సాధించాడు, తర్వాత పాండిచ్చేరిలో మళ్ళీ తిరిగి ఎన్డీఏ నిలబెట్టుకుంది. ఎక్కడ మీరు కొంచెం ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూపించినట్టు ఈ ఎలక్షన్స్లో? ఒకటి సతీష్ గారు, సరే ఎవ్రీ పార్టీ వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా ఎన్నికల బరిలోకి వెళ్లాల్సి వస్తుంది. పాజిటివ్ అయిన వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళు కరెక్ట్ చేస్తారని చెప్పి మనం భావించాల్సి వస్తుంది. సరే ఈరోజు ఇంతకుముందు పెద్దలు పాపారావు గారు మాట్లాడుతూ పోలరైజేషన్, ఇండైరెక్ట్ వారు పోలరైజేషన్ గురించి చెప్పారు. 100% ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే డెవలప్మెంట్ కాకుండా పోలరైజేషన్ పైన, అంటే మతపరంగా కానీ సెంటిమెంట్స్, ఎమోషన్స్ ని రగిలించడంలో 100% భారతీయ జనతా పార్టీ తాత్కాలికంగా అది కొంచెం సక్సెస్ అయినట్టే. కానీ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి మీరు ఇదే ఆరోపణ చేస్తున్నారు, రాజకీయాల భాగంగా కొన్ని ఈక్వెషన్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. మీకు అదే చెప్తున్నాను, మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో లాస్ట్ టైం ఏమన్నారు, అబ్కి బార్ 400 పార్ అన్నారు. వాళ్ళు రాజ్యాంగం విషయం పైన కూడా మాట్లాడారు, వర్కౌట్ అవ్వలేదు. సరే అది నారో మార్జిన్ తోటి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఇద్దరు మద్దతు తోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. సో పరిస్థితులు ప్రతిరోజు ఒక రకంగా ఉంటాయి. సరే వారి స్ట్రాటజీ ఈ రోజు కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, సెక్యులర్ విధానాలు, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక విధానాలతో మేము ఉన్నాము. సరే ఇవాళ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మేము ఎదుర్కోవచ్చు, కానీ జెన్జీ యూత్ ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో 100% ఈ రోజు కేరళంలో ఎట్లయితే లిటరసీ రేట్ ఎక్కువ ఉన్న రాష్ట్రంలో ప్రజలు వాటిని నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే యూడిఎఫ్ కి పట్టం కట్టారు, రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా నమ్మి పట్టం కడతారని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ని నిందించడం అని కాదు. సరే ఎస్ఐఆర్ అనేది ఈరోజు కొత్తగా బెంగాల్లో చేసింది అది కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరిగింది. కానీ ఎస్ఐఆర్ పేరుతోటి ఈ రోజు ఏదైతే కొన్ని తప్పులు చేస్తుందో ఎలక్షన్ కమిషన్ బయాస్డ్ గా వివరించే తీరును కూడా చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. ఇవన్నీ మనతో పాటు ప్రజలు కూడా గమనిస్తారు. 100% దీనికి రాబోయే రోజుల్లో ఒక ముగింపు వచ్చి ఒక చేంజ్ కి సాధ్యం అవుతుందని ఒక బలమైన నమ్మకం అయితే మాకు ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ కుమార్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన అనాలిసిస్ కొనసాగుతుంది.